బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షుడు రాజేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో భారీ ర్యాలీగా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు దళితుల ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు నడిబొడ్డున బాబాసాహెబ్ విగ్రహానికి పూలదండలు వేసి వారికి నివాళులు అర్పించే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఇంకొక చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే, బాబాసాహెబ్ శత జయంతి సందర్భంగా ఆనాడు జిల్లా కలెక్టర్గా 1989లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసే అవకాశం ఆనాడు నాకు, అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారికి కలిగింది. ఈనాడు చాలా సంతోషంగా ఉన్నది. అదే స్టాచ్యూ ఎదురుగా ప్రజలతో మాట్లాడతాం. మరి మీ అందరికి కూడా తెలుసు, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈనాడు ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఆ రాజ్యాంగం ద్వారా వస్తున్నటువంటి హక్కులు పేదలకు, దళితులకు, ఆదివాసీలకు వచ్చేటువంటి హక్కుల్ని హరించాలనే ఒక కుట్రతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. రాజ్యాంగ సంస్థలన్నింటినీ కబ్జా చేసి రాజ్యాంగ విలువల్ని మరి నీరు కారుస్తున్న ఈ సమయంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నేను ఓటర్స్ అందరికి కూడాను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేయాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని దేశం మొత్తం కూడాను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఎంతో కృషి చేయడానికి నాకు అవకాశం కలిగింది. ఆనాడు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వింగ్ చైర్పర్సన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 125వ శత జయంతి ఉత్సవాల్ని దేశం మొత్తం జరిపేదానికి అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. 1 సంవత్సరం పాటు దేశం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ అప్పటి 125వ జయంతి ఉత్సవాలు 1 సంవత్సరం పాటు జరుపుకున్నాము. ఆ సందర్భంగా ఆ ఉత్సవాల్ని ప్రారంభం చేయటానికి రాహుల్ గాంధీ గారు మౌ అనే టౌన్కి వచ్చున్నారు. మౌ అంటే బాబాసాహెబ్ పుట్టినటువంటి ప్లేస్ అది. అక్కడికి వచ్చి వారు అడ్రస్ చేసిన సభలో చాలా స్పష్టంగా మరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడాను ఆదేశాలు ఇచ్చున్నారు. అదేమిటంటే, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడాను మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది, మనుస్మృతి భావాల్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉందని వారు ఆనాడు చెప్పడం జరిగింది. మరి 1 సంవత్సరం తర్వాత 2016లో వారు మరి నాగపూర్లో సంవత్సరం పాటు జరిగినటువంటి 125వ జయంతి ఉత్సవాల్ని ముగింపు చేస్తూ అప్పుడు కూడాను కాంగ్రెస్ క్యాడర్స్ అందరూ కూడాను పిలుపు ఇవ్వడం జరిగింది. అంటరానితనాన్ని మనం పారదోలాలి, ఈ కుల వ్యవస్థని పూర్తిగా త్యజించాలి, కుల వ్యవస్థని నిర్మూలించాలి అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సమాజంలో సమానత్వం తీసుకొని రావాలని, కుల వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ఆ ప్రయత్నంలో నాకు మరి భాగస్వామ్యం అయ్యే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నెల్లూరు ఓటర్స్ అందరూ కూడాను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని. నమస్తే, జై హింద్, జై భీమ్. बाबा साहब भीमराव अम्बेडकर जी की जन्म जयंती पर मैं सभी नेल्लोर के वासियों को, देश निवासियों को अपनी शुभकामनाएं देता हूँ, बधाई देता हूँ। आज मुझे यहाँ पर सौभाग्य प्राप्त हुआ कि राजू जी जो यहाँ पर कांग्रेस पार्टी के प्रत्याशी हैं और उस बाबा साहब अम्बेडकर जी की मूर्ति के ऊपर आने का मौका मिला, पुष्पांजलि करने का मौका मिला, जहाँ पर जिसका
स्थापना के राजू जी ने जब कलेक्टर थे तब किया। आज कांग्रेस पार्टी ने एक फैसला लिया है कि कलेक्टर के रूप में इन्होंने यहाँ पर नेल्लोर के लोगों की सेवा की। अब मेंबर ऑफ पार्लियामेंट के కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజేష్ గారు నేషనల్ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా వీడికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానికి వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అదేవిధంగా ఆయనకి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ విధంగా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి భారత రాజ్యాంగం ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఒక సందేశాన్ని ప్రజలందరికీ రక్షణ కల్పించే ఈ రాజ్యాంగం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.